బలంగా వీచిన ఈదురుగాలుల కారణంగా మంచిర్యాల జిల్లా మందమరిలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. చాలా మంది ఇంటి పైకప్పులు లేచిపోగా విద్యుత్ స్తంభాలు, వృక్షాలు విరిగి ఇల్లు, షెడ్లపై పడ్డాయి. దీంతో ఇంట్లో సామాగ్రి, సింగరేణి కార్మికుల వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృక్షాలు రహదారిపై పడిపోవడంతో రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో సింగరేణి విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇంట్లో రేకులు కూలినాయి, అంట రూమ్ కూలింది, బాత్రూమ్ లెట్రూమ్ కూలింది, బట్టల మిషన్ ఖరాబ్ అయింది, కూలర్ ఖరాబ్ అయింది, అంట రూమ్ ఖరాబ్ అయింది. మరి ఇదంతా నష్టపడడం ఉంటే పిల్లలు ఉంటే మేము చచ్చిపోదు కదా అయ్యా. మరి ఒక్కరు కూడా కూలి పని అది చేసుకొని బతకటోళ్ళం కదా. మరి ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? యాజమాన్యం మరి ఎందుకు ఇట్లా చేస్తాను? స్కూళ్ళు పట్టించుకుంటలేదు. కనీసం మా ఇళ్ళని ఇప్పటి వరకు కనీసం ఒక్కరన్నా రాలే కదా. మరి దీనికి బాధ్యులు ఎవరు? నైట్ నుండి మేము అసలు నిద్ర లేదు.